హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి అందులో ఒక పర్టికులర్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయని అడిగితే ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాను చూడండి. హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఆర్ దేర్ ఇన్ 64? ఇక్కడ 64లో 4 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఈ టైప్లో ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలంటే సింపుల్, ఒకటే 64లో ఎన్ని 4s ఉన్నాయి, హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఆర్ దేర్ ఇన్ 64 అన్నప్పుడు సింపుల్గా 64ని మనం 4తో డివైడ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ 64లో 4 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాం కాబట్టి ఆ 64/4 చేస్తే మనకు ఎన్ని మల్టిపుల్స్ ఉన్నాయో ఈజీగా తెలుస్తుంది. సో 64 డివైడ్ బై 4, 4 1s are 4, 6 minus 4 2, take 4, so 24, 4 6s are 24, so remainder 0, 16. సో ఇక్కడ 4 యొక్క మల్టిపుల్స్ 64లో ఎన్ని ఉంటాయి, 16 ఉంటాయి. సో వాట్ ఎవర్ ద ప్రాబ్లం, ఈ టైప్లో ఏది ఇచ్చినా 4 యొక్క మల్టిపుల్స్ 64లో ఎన్ని ఉంటాయంటే 16 ఉంటాయి. ఇదే విధంగా ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో ఇక్కడ డివైడ్ చేయాలి. సో అప్పుడు మనము ఆ చిన్న నెంబర్ యొక్క మల్టిపుల్స్ ఆ పెద్ద నెంబర్లో ఎన్ని ఉన్నాయో మనకి ఈజీగా తెలిసిపోతుంది. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఒక నెంబర్ యొక్క ఈవెన్ మల్టిపుల్స్ యొక్క సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ప్రాబ్లం సమ్ ఆఫ్ ఫస్ట్ 5 ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ 3 యొక్క ఫస్ట్ ఈవెన్ మల్టిపుల్స్కి సమ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఫస్ట్ దానికి ఏం చేద్దామంటే ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 3 తీసుకుందాము. ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 3 తీసుకుంటే ఏమొస్తుంది, 3 6 9 12 15 18 21 24 27 30. సో జస్ట్ ఇందులో అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ 3 మల్టిపుల్స్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 5 ఈవెన్ మల్టిపుల్స్ కావాలి మనకు. మీరు ఇప్పుడు 3 తీసుకుంటే 3 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 బట్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ మల్టిపుల్. సో 6 తీసుకుంటే ఇట్ ఈస్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఏ ఈవెన్ నెంబర్. సో అలా మళ్ళీ 9 తీసుకుంటే మనం 9 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఇది ఆడ్ మల్టిపుల్ అవుతుంది 3కి. సో అలా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ 3 మల్టిపుల్స్లో ఓన్లీ ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే అవి ఈవెన్ మల్టిపుల్స్ అవుతాయి. సో 6 12 18 24 30. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 5 ఈవెన్ మల్టిపుల్స్ అన్నాడు కాబట్టి నేను 5 తీసుకున్నాను. 1 2 3 4 5. సో సమ్ అన్నాడు కాబట్టి వీటికి సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. 6 + 12 + 18 + 24 + 30. సో 6 + 12 18, 18 + 18 36, 36 + 24 60, 60 + 30 90. సో ఇక్కడ మనకు 3 యొక్క ఫస్ట్ 5 ఈవెన్ మల్టిపుల్స్ యొక్క సమ్ ఏమవుతుంది, 90 అవుతుంది. సో ఇక్కడ మనము డైరెక్ట్ ఇలా మీరు ఈవెన్ మల్టిపుల్స్ అంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని 3 మల్టిపుల్స్ రాసి అందులోంచి ఈవెన్ మల్టిపుల్స్ తీసుకొని సమ్ చేయడం జరిగింది. సో ఒకవేళ సమ్ ఆఫ్ ఫస్ట్ 5 ఆడ్ మల్టిపుల్స్ అని అడిగితే 5 ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అని అడిగితే అప్పుడు మనం ఆడ్ మల్టిపుల్స్ తీసుకొని సమ్ చేస్తాము. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఒక నెంబర్ యొక్క మల్టిపుల్స్ ఇంకొక నెంబర్లో ఎన్ని ఉన్నాయో ఎలా తెలుసుకోవచ్చో చేద్దాం. సో ఇక్కడ హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఆర్ దేర్ ఇన్ 10th మల్టిపుల్ ఆఫ్ 20? సో 10th మల్టిపుల్ ఆఫ్ 20లో 4 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి అనేది క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఇక్కడ 10th మల్టిపుల్ ఆఫ్ 20 ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. 10th మల్టిపుల్ ఆఫ్ 20, 10th మల్టిపుల్ ఆఫ్ 20 అంటే 20 యొక్క 10th మల్టిపుల్ ఎంత అడిగారు కాబట్టి ఇంటూ 10 చేయాలి. ఫస్ట్ 20 10s are 200. సో హౌ మెనీ 4s ఆర్ దేర్ ఇన్ 10th మల్టిపుల్ ఆఫ్ 20 అంటే అర్థం ఏంటి, 4 మల్టిపుల్స్ 200లో ఎన్ని ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, సో 10th మల్టిపుల్ ఆఫ్ 20 అంటే 200 కాబట్టి ఆ 200ని 4తో డివైడ్ చేస్తే 200లో 4 మల్టిపుల్స్ ఎన్ని అయితే ఉంటాయో సో 10th మల్టిపుల్ ఆఫ్ 20లో కూడా 4 మల్టిపుల్స్ అన్నీ ఉంటాయి. సో 4 1s are 4, 4 5s are 20, 4 0 0. సో ఇక్కడ 50 అన్నమాట. సో 54 మల్టిపుల్స్ ఉంటాయి దేంట్లో, 10th మల్టిపుల్ ఆఫ్ 20లో. సో ఈ విధంగా మనం ప్రాబ్లం చేయాలి ఎప్పుడైనా. సో కొన్నిసార్లు ఏమో డైరెక్ట్ హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఆర్ దేర్ ఇన్ అని చెప్పేసి డైరెక్ట్ నెంబర్ ఇస్తాడు. కొన్ని పర్టికులర్ టైమ్స్లో నెంబర్ ఇవ్వకుండా ఇండైరెక్ట్గా హింట్ ఇస్తాడు. ఆ హింట్తో మనం నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ నెంబర్ని మనం 4తో డివైడ్ చేయాలి. చేస్తే ఇక్కడ ఈ 4 యొక్క మల్టిపుల్స్
ఎన్ని ఉన్నాయో ఇక్కడ వస్తాయి. ఒకవేళ హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఆర్ దేర్ అని అడిగితే 4తో మల్టిప్లై చేస్తాం. హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ అని చెప్పేసి హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 5 ఆర్ దేర్ అని ఇస్తే 5తో డివైడ్ చేయాలి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనము ప్రైమ్ నెంబర్స్ పైన ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 80 and 90. సో ఒక 2 నెంబర్స్ ఇచ్చి వాటి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ 80 and 90 ఇచ్చారు. 80కి 90కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్కి మనం ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ 80కి 90కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటో తెలియాలి. సో ఇక్కడ మనము ఖచ్చితంగా ఏ క్లాస్ వాళ్ళు అయినప్పటికీ 1 నుంచి 100 వరకు ప్రైమ్ నెంబర్స్ అనేవి అన్నీ తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే మనకేమవుతుంది, ఇప్పుడు కంపల్సరీ అన్ని నెంబర్స్ మనం డివైడ్ చేసి అది ప్రైమ్ నెంబర్ కదా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోలేము. సో కాబట్టి డైరెక్ట్ 1 to 100లో ప్రైమ్ నెంబర్స్ ఏంటో ఒక ఐడియా ఉండాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేద్దామంటే 80కి 90కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏంటో రాద్దాం. ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 80 and 90. 80కి 90కి మధ్యలో ఓన్లీ 2 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అవి ఏంటంటే 83, 89. సో మనం అబ్జర్వ్ చేస్తే 81 3తో డివైడ్ అవుతుంది, ప్రైమ్ నెంబర్ కాదు. 82 2తో డివైడ్ అవుతుంది, ప్రైమ్ నెంబర్ కాదు. ఈవెన్ 83 ప్రైమ్ నెంబర్ రాశాను. 84 85 అలా అవన్నీ కాంపోజిట్ నెంబర్స్. ఇక్కడ ఓన్లీ 83 89 మాత్రమే ఏ నెంబర్స్తో డివైడ్ అవ్వవు, ఓన్లీ 2 నెంబర్స్తో డివైడ్ అవుతాయి, 1 and ఇట్ సెల్ఫ్. కాబట్టి ఇవి 2 ప్రైమ్ నెంబర్స్. సో వీటికి మనం ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రోడక్ట్ అడిగారు కాబట్టి 83 into 89. సో ఇక్కడ మనము 89 83 మల్టిప్లై చేద్దాము. 3 9s are 27, 3 8s are 24 plus 2 26, 267, 8 9s are 72, 8 8s are 64 plus 7 71, 7 6 plus 2 8, 2 plus 1 3 7. సో 7387 వస్తుందన్నమాట. సో 80కి 90కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత? 7387. సో ఇలా ప్రోడక్ట్ అడిగాడు కాబట్టి ఇక్కడ మనం ప్రోడక్ట్ చేస్తున్నాం. కొన్నిసార్లు 20కి 60కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ ఏంటని అడగవచ్చు. సమ్ అడిగితే సమ్ చేస్తాము, ప్రోడక్ట్ అడిగితే ప్రోడక్ట్ చేయాలి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 120. సో 120 యొక్క ఫ్యాక్టర్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 120 రాయాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 120. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ 120 అంటే ఏంటి, 120ని ఎగ్జాక్ట్గా ఏ నెంబర్స్ అయితే డివైడ్ చేస్తాయో రిమైండర్ 0 వచ్చేలాగా అవన్నీ 120 ఫ్యాక్టర్స్ అవుతాయి. సో 120 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివైడ్ బై 1 అనమాట. సో 2 3 4. సో 120, 430 is 120, 340 is 120, 260 is 120. అలాగే 5తో కూడా డివైడ్ అవుతాయి. 620 is 120. దెన్ లేటర్ 120 is also divided by 8. ఓకే, 8 1s are 8, 120లో 4 మిగులుతుంది, 40 అంటే 8 5s are 40. ఆర్ మీకు 15 టేబుల్ వస్తే 15 8s are 120 కదా, 15 8s are 120 మీన్స్ 8 15s also 120. సో 120 is divided by 8 also. ఆ తర్వాత 120 అనేది 10తో కూడా డివైడ్ అవుతుంది, 10 12s are. నెక్స్ట్ 12 10s are 120. దెన్ లేటర్ 15 8s are 120 కాబట్టి 15 is also ఫ్యాక్టర్ ఆఫ్ 120. ఆ తర్వాత 26 are 120. నెక్స్ట్ 120 is also divided by 24. Then later 120 is also divided by 30. So 30 is also a factor. Next 43 is 120, 62 is 120, 121 is 120. So these all are the factors of 120. సో ఇప్పుడు మనము ఈ 120 ఫ్యాక్టర్స్కి సమ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాము, వీటన్నిటిని యాడ్ చేద్దాము. 120 60 40 30 24 20 15 12 10. సో ఇంతవరకు యాడ్ చేసి ఇవి మనము ఓవరాల్గా చేద్దాము. సో 4 + 5 9, 9 + 2 11, 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4, 4 + 2 6, 6 + 2 8, 8 + 3 11, 11 + 4 15,
15 plus 6 21, 21 plus 2 23, 1 plus 2 3, 331. So 1 plus 2 3, 3 plus 3 6, 6 plus 4 10, 10 plus 15, 10 plus 5 15, 15 plus 6 21, 21 plus 8 29. So 331 plus 29 360. Okay, so 360 is the sum of the factors of 120. మనం ఇలా 120 ఫ్యాక్టర్స్ అన్ని ఫస్ట్ రాయాలి, రాసిన ఫ్యాక్టర్స్ అన్ని యాడ్ చేయాలి, యాడ్ చేస్తే వచ్చే సమ్మే 120 యొక్క ఫ్యాక్టర్ సమ్ అవుతుంది, అది 360. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఇచ్చిన నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నా లేదంటే రైట్ 840 యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అన్నా, ఎక్స్ప్రెస్ 840 యాజ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నా, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 840 అన్నా సేమ్ మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ మనము మీరు అబ్జర్వ్ చేస్తే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ప్రైమ్ అనే వర్డ్ ఉంది కదా, దాంట్లోనే తెలిసిపోతుంది మనకు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏం లేదు, ఇచ్చిన నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లాగా రాయాలి. సో అలా చేయాలంటే మనం ఏం చేయాలి, ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేయాలి. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 2, ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. 2తో డివైడ్ అవ్వకపోతే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3, 3తో కూడా అవ్వకపోతే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5, 7, 11, 13 అలా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 840 అనేది 2తో డివైడ్ అవుతుంది కాబట్టి, సో నేను 2తో డివైడ్ చేస్తున్నాను. 2 4s 8, 2 2s 4, 2 0 0, 2 2s 4, 2 1s 2, 2 0 0. సో 2 1s 2, 2 0 0, 21లో 1 ఉంటుంది, 1 0 మీన్స్ 10, 2 5s 10. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మనము ఫస్ట్ డిజిట్ అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ అయినప్పుడు 2 1s 2 ఎగ్జాక్ట్గా డివైడ్ అయినప్పుడు దాని పక్క డిజిట్ ఇక్కడ డివైజర్ కంటే స్మాల్ ఉంటే మనము 2 డిజిట్స్ ఎట్ ఏ టైం తీసుకోవాలి. ఇక్కడ 21, సో 2 10s 20, 21లో 1 ఉంటుంది, 1 0 అంటే 10, 2 5s 10. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 105 అనేది 2తో డివైడ్ అవ్వదు, 3తో డివైడ్ అవుతుంది. సో 1 + 0 + 5 3తో డివైడ్ అవుతుంది లేదా ఎలా చెక్ చేస్తాము, ఆ నెంబర్ యొక్క డిజిట్స్ సమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ సమ్ 3తో డివైడ్ అయితే గివెన్ నెంబర్ కూడా 3తో డివైడ్ అవుతుంది. 1 + 0 + 5 అంటే 6, 6 అనేది 3తో డివైడ్ అవుతుంది, 3 2s 6 కాబట్టి 105 కూడా 3తో డివైడ్ అవుతుంది. లేదు అంటే కొన్నిసార్లు ఇక్కడ 105 లాస్ట్లో 0 కానీ 5 కానీ ఉన్నప్పుడు అది 100% 5తో డివైడ్ అవుతుంది. సో ఫస్ట్ ఏ ప్రైమ్ నెంబర్తో అయినా డివైడ్ చేయొచ్చు, ఫస్ట్ ఆర్డర్కి వెళ్ళటం ఒక ఆప్షను. కొన్ని సిచ్యువేషన్స్లో ఆ నెంబర్ని చూడగానే ఇమ్మీడియట్గా ఒక నెంబర్తో డివైడ్ అవుతుందని మనకు తెలిసినప్పుడు ఆ నెంబర్తో డివైడ్ చేయొచ్చు. సో ఆర్డర్ చేంజ్ అయినా మళ్ళీ ఫైనల్గా ప్రోడక్ట్లో రాసుకుంటే ఎప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో ఆ నెంబర్స్ ప్రోడక్ట్లో రాసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 3తో డివైడ్ అవుతుంది కాబట్టి 3తో డివైడ్ చేస్తున్నాను. 3 3s 9, 10లో 1 ఉంటుంది, 1 5 మీన్స్ 15, 3 5s 15. ఇప్పుడు ఇది 2తో డివైడ్ అవ్వదు 35, ఈవెన్ 3తో కూడా డివైడ్ అవ్వదు. సో అప్పుడు నేను 5తో వెళ్తున్నాను, 5 7s 35, 7 1s 7. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 840 ఏమవుతుందంటే, సో 2 × 2 × 2 × 3 × 5 × 7 అవుతుంది. సో ఇలా మనము ఇచ్చిన నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలి.